ఇక బండి సంజయ్ గారు ఒక కొత్త ఉద్యమాన్ని అయితే చేపట్టడం కూడా జరిగింది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీ నిధులు ఎడిపోతున్నాయి. అసలు గ్రామ పంచాయతీ నిధులు దేనికైనా పనికొచ్చేటట్టు ఉన్నాయా, లేకుంటే కంప్లీట్గా దాన్ని మింగేసే కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి బండి సంజయ్ గారు దీనిపైన రెస్పాండ్ కావడం కూడా జరిగింది. ఇన్నాళ్లకు బండి సంజయ్ గారు ఒక మంచి పాయింట్ని అయితే పట్టుకున్నారు. రియల్గా అప్రిషియేట్ చేయాలి బండి సంజయ్ గారిని. మరి ఆయన ఏమంటున్నారో ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. నిధుల మళ్లింపుపై విచారణ జరపాలి. సర్పంచ్లపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. నిధులు మళ్లింపుతో గ్రామాలకు తీరని అన్యాయం. కేంద్ర రాష్ట్ర మంత్రులకు బండి సంజయ్ లేక తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘ నిధుల దారి మళ్ళాయని, దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు గురువారం ఆయన లేఖలు రాశారు. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిధులు మల్లుతున్నాయని చెప్పేసి బండి సంజయ్ గారు చాలా వరకు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీకి రావాల్సిన ఈ యొక్క 15వ ఆర్థిక సంఘ నిధులు ఎటుపోతూ ఉన్నాయి. రూల్స్ పరంగా గ్రామ పంచాయతీలో రావాల్సిన బిల్లులు కాస్త ఎటుమలుతూ ఉన్నాయి. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ కొనసాగుతూ ఉన్న ఆ మంత్రి సీతక్ గారు కూడా ఆయన లేఖ రాయడం కూడా జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాజీవ్ రంజన్ సింగ్ గారు కూడా అతనికి వినతి పత్రం కూడా రాయడం కూడా జరిగింది. ఆయన ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆయన మాట్లాడేది ఈ నిధులు ఎటుపోతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి జరిగినాయో మనం చూసాం. ఇక 10 ఏళ్లలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసాం. గ్రామ పంచాయతీ నిధులకు ఏ విధంగా కేంద్రం నుంచి కావచ్చు, లేకుంటే రాష్ట్రం నుంచి కావచ్చు వచ్చే నిధులు ఏ విధంగా గ్రామ ప్రజలకు ఉపయోగపడేదో, గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు కావచ్చు, లేకుంటే పల్లె ప్రగతి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, లేకుంటే ఆ యొక్క గ్రామాల రోడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, బ్రహ్మాండంగా తడి చెత్త పొడి చెత్త ఏరుకునే కార్యక్రమం కావచ్చు, గిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కూడా ఆనాడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం గురించి జరిగింది. అందులోనూ గత ప్రభుత్వంలో కూడా ఆ బిల్లులు కూడా రిలీజ్ అవ్వడం, ఆ బిల్లులు కూడా రావడం కూడా జరిగింది. కొంతవరకు రాలేదు కూడా. అందులోనూ ఈ మధ్య కాలంలో 15వ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ యొక్క నిధులు ఎడిపోతున్నాయని చెప్పేసి ఊరువాడ చాటింపు చేసే విధంగా బండి సంజయ్ గారు దీని మీద ఒక గొప్ప సంకల్పంతో దీనిపైన ఇంట్రాగేషన్ జరపాలి, దీనిపైన కంప్లీట్గా ఈ గ్రామ పంచాయతీ నిధులు ఎటో మల్లుతున్నాయి, తీరని అన్యాయం ప్రజలకు జరుగుతూ ఉందని చెప్పేసి బండి సంజయ్ గారు ఈ పంచాయతీరాజ్ శాఖ కేంద్ర మంత్రి కానీ మంత్రి సీతక్ గారు కానీ లేఖ రాసి దీనిపైన విచారణ జరిపించి దీనిపైన కంప్లీట్గా నివేదిక ఇవ్వాల్సిందిగా బండి సంజయ్ గారు తెలపడం కూడా జరిగింది. ఒకటి ఆలోచించండి, అదే నిధులు లేకుంటే గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎక్కడిది? గతంలో ఒక ఊరికి ఒక గ్రామం కింద ఎన్నో ఊర్లు ఉండేటి, ఒక మండలం కింద ఇన్ని ఊర్లను ఉంటాయి కదా, ఆ తీరుగా ఒక గ్రామం కింద ఆనాడు ఇన్ని ఊర్లను ఉండేటిది. కానీ క్రమం కొద్దీ కాలం మారే కొద్దీ గ్రామ పంచాయతీలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించారు, కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, రాష్ట్ర నిధులు కూడా దానికి సపరేట్గా కేటాయించి ఇవ్వడం, ఇలాంటివి చాలా కూడా జరిగినాయి. ఇలా జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు అదే దాని మీద ఫోకస్ పెట్టి ఈ డబ్బులు ఎవడు తింటున్నాడు? రేవంత్ రెడ్డి తింటుండా? మంత్రులు తింటా ఉన్నారా? కేంద్ర మంత్రులు తింటా ఉన్నారా? దీనిపైన తప్పనిసరిగా విచారణ జరిపించాలని చెప్పేసి బండి సంజయ్ గారు ఈ యొక్క కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కానీ రాష్ట్ర మంత్రి శాఖ కానీ ఆయన లేఖ రాయడం కూడా జరిగింది. దీనిపైన కూడా నిజం బయటికి రావాల్సిన ఉంది. ఎందుకంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్ గారు దీనిపైన ఉక్కుపాదం మోపబోతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఈ విషయం కూడా త్వరలో బయటికి రాబోతుంది. తిన్న గాడిదను కూడా బయటికి గుంజే కార్యక్రమాలు ఉన్నట్టుగా బండి సంజయ్ గారు క్లియర్ కట్గా తెలపడం కూడా జరిగింది. అదే ముచ్చట